ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు అంతర్యామిలో పెరియవా గురించి రాస్తున్నారు. పెరియవా బొమ్మేస్తున్నారు. హెడ్డింగ్ ఏం పెట్టుండారంటే జ్ఞాన కాంతి అని పెట్టారు. అదేందో మీతో షేర్ చేసుకుంటాను. గదిలోని గాలి శుభ్రంగా ఉంటుంది అనుకుంటాం మనం. గాలి ఎప్పుడైతే కానీ నిజానికి ఆలోచిస్తే దాని నిండా కూడా ధూళి కణాలు నిండి ఉంటాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మనకు సినిమాలో అంతకు ముందర ప్రొజెక్టర్ వేసేవాళ్ళు. ప్రొజెక్టర్ రూమ్ నుంచి ఆ సందు గుండా, ఆ రంధ్రం గుండా నేరుగా పడేది. అప్పుడు దాంట్లో మనకు పురుగులు కనిపించేది. గుర్తుందో లేదో మీకు? సన్న సన్న సూక్ష్మ క్రిములు కనిపించేది. ఆ విధంగా గదిలోని గాలి శుభ్రంగా ఉందనుకుంటాం, కానీ నిజానికి దాని నిండా ధూళి కణాలు అంటే మట్టి కణాలు, ధూళి అంటే దుమ్ము నిండి ఉంటాయి. ఏ కిటికీలో నుంచో సూర్యకిరణాలు గదిలోకి వచ్చినప్పుడు, సోకినప్పుడు కళ్ళకు అవి స్పష్టంగా కనిపిస్తాయి. అంతే. ఇప్పుడు మన రక్తంలో కూడా చాలా క్రిములు ఉంటాయి. వాటిల్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే కనిపిస్తాయి. మనిషి జీవితము అంతే. జ్ఞాన రశ్మి ప్రసరించేటంత వరకు తనలో ఎంతటి అజ్ఞానం దాగి ఉన్నదో వాడికి అర్థమే కాదు. బాబా ఒళ్ళు పులకరిస్తుందండి. జ్ఞాన రశ్మి ప్రసరించేటంత వరకు తనలో ఎంతటి అజ్ఞానం దాగి ఉందో అర్థం కాదు. తాను ఎంత అపసవ్య మార్గంలో ప్రయాణిస్తున్నాడో వాడికి స్పష్టము కాదు. మూసిన గదికి సూర్యరశ్మి ఎలాంటిదో మసిబట్టిన మనిషి ఆలోచనలకు జ్ఞానకాంతి అలాంటిది. అయితే కిటికీ తెరిస్తేనే గదిలోకి కాంతి కిరణాలు ప్రసరించినట్లు అహంకారం అనే తెర తొలగినప్పుడే మనలో జ్ఞానకాంతి వెలిగేది. ఆ భావనతోనే త్యాగరాజస్వామి తెర తీయగరాదా, నాలోని అహంకారపు పొరను తీయగరాదా అని పాడాడు. మనం ఏంటంటే దేవుడు ముందర తెర తొలగించు తెరేసుంటారు చూడు, అన్నం పెట్టేటప్పుడు ఆ తెర అనుకున్నా నేను, నా బోటి అజ్ఞాని. ఇప్పుడు అర్థమైంది. అహంకారం అనేటువంటి తెర తొలగించుకోవాలి అని తిరుమల ఆనంద నిలయాన నిలబడి అమితమైన ఆర్తితో వేడుకున్నాడు. అట్లా ఇట్లా కాదు, ఏడుస్తూ వేడుకున్నాడు. ఇంకొకటి చెప్తున్నాడు, అహంభావం ఉన్నటువంటి వాడికి జ్ఞానార్జన జీవితంలో జరగదు, అసాధ్యం. నేనేంది వాడు చెప్తే వినేది. నాకన్నీ తెలుసు అని ఎవడైతే అహంభావముతో రగిలిపోతూ ఉంటాడో వాడికి జ్ఞానం ఎన్ని జన్మలెత్తినా అసాధ్యం. ఒకవేళ ఆర్జించినా అది అసమగ్రమే అవుతుంది, పూర్తిగా ఉండదు. ఇక్కడ అద్భుతమైన వాక్యం ఉంది. సద్గురు సేవ, సత్సంగం, సత్గ్రంథ పఠనం, సత్పురుష సహవాసం జ్ఞానార్జనకు మార్గాలు. కొనసాగాయి. అహంభావికి జ్ఞానార్జన అసాధ్యం. ఒకవేళ తెలుసుకున్నా, పోయి కూర్చున్నా అది సమగ్రంగా ఉండదు.
సద్గురు సేవ అంటే సద్గురువు చెప్పిన మాటలను వినడము, సత్సంగము, సద్గ్రంథ పఠనము, సత్పురుషుడితో సహవాసము జ్ఞానార్జనకు మార్గాలు. బాబా ఏం చెప్పాడు? ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాబా ఏమేం చెప్పాడు? అది సత్పురుష సహవాసం అంటే. సత్సంగం, సత్సంగ ప్రాప్తి లభించిందా? ఉపదేశాలు సహజంగా వాటికి అవే అందుతాయి. ఇప్పుడు మనకు సత్సంగం లభించింది, దానితో పాటు అన్నదాన సేవ లభించింది. ఈరోజు పొద్దున కుమార్ లక్ష్మి ఇచ్చి పంపించింది, సూపర్గా ఉంది. ఏదో ఇచ్చి పంపించింది, పాపం రమేష్ కూడా తింటాడులే అని చెప్పి ఒకరు ఇచ్చి పంపించింది. నాకు కూడా పెద్ద ప్యాకెట్ ఇచ్చి పంపించింది, చాలా బాగుంది. పోతే ఈరోజు గోంగూర రైసు బాబా కదా చేయించిందా, సూపర్. ఇంకా చెప్పబడలే, 85 ప్యాకెట్లు వచ్చాయి. పెరుగన్నం అమృతం. ఏందే ఎన్ని వచ్చాయి బాబు? 64 అడుగో. ఆ అబ్బాయి వచ్చా కట్టాడు, సుప్రియ కొడుకు బీ బస్తా తెచ్చాడు, ఆయన చేత ఆ పని చేయించాం. అందరూ భాగస్వాములు కావాలా. సో ఈ సేవ మనకు ఎప్పుడు లభించింది? మనం అంతకు ముందర పిల్లికి కూడా భిక్షం పెట్టలా నేనైతే. ఇప్పుడు లభించింది నాకు సత్సంగం వల్ల. సత్సంగం అంటే సద్గురు సేవే, సద్గ్రంథ పఠనమే, సత్పురుషుడి యొక్క సహవాసమే సత్సంగం. వీటన్నిటికీ మూలం సత్సంగం. అర్థమైందా? అదే రాస్తున్నాడు ఇక్కడ. సద్గురు సేవ, సత్సంగము, సద్గ్రంథ పఠనము, సత్పురుషులతో సహవాసము జ్ఞానార్జనకు మార్గాలు. సమస్త కళ్యాణ గుణాలు జ్ఞానముతోనే ప్రాప్తిస్తాయి. మోసం చేయకూడదు. ఏం చెప్తాడు మన జై సాయిరామ్ గారు, అన్న 24 కేజీలు బస్తా ఉంది, ఇదైతే ఈ రేటు. 25 కేజీలు బస్తా ఉంది, ఇదైతే ఈ రేటు. ఎందుకంటే ఇళ్ళల్లోకి పంపించి, ఇప్పుడు అబ్బాయి తెచ్చాడు, మనం తూకం వెయ్యం, చెప్తా మాటకి. ఇప్పుడు ఆయన 1300 లెక్కన తీసుకోవచ్చు, కానీ నిన్న 1200 తీసుకున్నాడు. అదే 25 పంపిస్తే ఒక రేటు, అదే 26 పంపిస్తే ఒక రేటు. అది అవి కళ్యాణ గుణాలు అంటారు వీటిల్ని. మంచి గుణాలు. సమస్త కళ్యాణ గుణాలు జ్ఞానముతోనే ప్రాప్తిస్తాయి. ఆ ప్రభావంతో మానవుడు కడిగిన ముత్యముల పాపరాశిని దగ్ధం చేసుకుని పునీతుడవుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో జ్ఞానాన్ని తపస్సుతో, అగ్నితో పోల్చాడు. జ్ఞానాన్ని తపస్సుతో, అగ్నితో పోల్చాడు. కర్మకు, అది ఇక్కడ కర్మకు జ్ఞానం ఆధారమైనప్పుడు అది నిష్కామ కర్మగా పరిణమిస్తుందని స్పష్టం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఏంది? ఇప్పుడు దాకా నేను సంపాదించా, నేను 1000 కోట్లు సంపాదించా, నేను లక్షలు సంపాదించా, నేను పెళ్లి చేశా. ఏంది నువ్వు పెళ్లి చేసింది? నేను కూడు పెట్టా. అంతకుముందు నాకు కూడా ఉండింది కొవ్వు. నువ్వేంద్రా కూడు పెట్టేదా? వాడు నీ కొడుకో కూతురో రూపంలో వచ్చి వాళ్ళు బాకీ వాళ్ళు వసూలు చేసుకున్నారే, నా అప్ప, నీ చేతికి చెప్పేనే నా అప్ప. ఈ అహంకారం ఉండింది, ఇప్పుడు తొలగిపోయింది. ఏందే? ఇప్పుడు తొలగిపోయింది. అది జ్ఞానార్జనతో. కర్మకి జ్ఞానము తోడైనప్పుడు ఉత్త బకెట్ ఉంటే ఏం లాభం? తాడు కావాలి, చాంతాడు కావాలి, గిలక కావాలి. అట్లాగే నువ్వు చేసే పనికి జ్ఞానాన్ని జోడించాలా, జ్ఞానం ఆధారం కావాలా. ఈ చెయ్యి కదులుతుంది, ఇదిగో మిద్ది మీద ఈరోజు
ఎన్నేళ్ళు అమ్మాయి? 16 ఏళ్ళ 15 ఏళ్ళు? 12 ఏళ్ళు 14 ఏళ్ల నుంచి మంచంలో ఉంది. మొత్తం భర్తే సేవలు చేస్తూ వచ్చాడు, రెండో పెళ్లి చేసుకోకుండా. ఈరోజు భగవంతుడు విడుదల చేశాడు ఆమె. పొద్దున్నే న్యూస్ అది. అర్థం కాలా? అంటే ఇన్ని రోజులు మంచంలోనే ఉండింది ఆ తల్లి పాపం. ఇంతకన్నా చిత్రహింస మరొకటి కావాలా? అర్థం కాలా? ఎవరికి ఏ రోగం వచ్చినా ఏం గుర్తుకు రావాలంటే డాక్టర్లు కాదు, నేనేం పాపం చేశాను అనేది గుర్తుకు రావాలి. ఇది జ్ఞానార్జన నీకు ఆధారం అవుతుంది. నీకు డాక్టర్లు గుర్తుకొచ్చాడు అంటే నువ్వు సత్సంగానికి పనికిరానట్టే లెక్క. ఫస్ట్ పాయింట్ నీకు గుర్తుకు రావాల్సింది నెల్లూరులో ఏ హార్ట్ డాక్టర్ అని కాదు కావాల్సింది, ఎవరి హార్ట్ని చిల్లి పొడిచేటట్టు చేశానో ఇప్పుడు భగవంతుడు నా హార్ట్కి చిల్లులు పొడిచాడు. అర్థమైందా? లేకుంటే నీకొక్కడికే ఎందుకు వచ్చింది? హార్ట్లో బొక్క మా బొక్కలకి రాలేదే, మా హార్ట్లకి. నువ్వు ఎవడి హార్ట్నో చిల్లు పొడిచావు. వినేదానికి బాధగా ఉంటుంది ఎవరికైనా. నాకైనా అండి, నాకైనా ఎవరి నడువుల మీద ఎత్తి కొట్టానో, ఎవడి మోకాలను కొట్టానో భగవంతుడు రెండింటికి శిక్షణ అనుభవింపజేస్తున్నాడు. అర్థం కాల? అయితే ఆయన ప్రేమ ఏంటంటే ఈ ఎటా తప్పదురా. బీపీ 50 ఏళ్ళ కిందటే వచ్చింది. ఎంత పొగురుగా మాట్లాడినానో పూర్వ జన్మలో. ఇవన్నీ నా పాపాలని తెలుసుకుంటా. దానివల్ల దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నా. ఎందువల్లంటే ఈ పాపపు యొక్క భయము, ఈ పాపపు యొక్క బాధ నా మనసు మీద పడనివ్వడు భగవంతుడు. ఒత్తిడి చేయని. నేనే ఊరికినే పట్టుకోలే ఆయన్ని, నా స్వార్థం ఉంది. అది సో సద్గురు సేవ, సత్సంగం, సద్గ్రంథ పఠనం, సత్పురుష సహవాసం జ్ఞానార్జనకు మార్గాలు. జ్ఞానం ఇది. వేరే జ్ఞానం ఉంది, అది జ్ఞానం కాదు, తెలివి అంటారు దాన్ని. ర్యాకెట్లు పైకెట్ట పంపించాలా, బాంబులు ఎట్ట తయారు చేసి వాడి మీద వేస్తే వాడి దేశం పోద్ది, ఇవన్నీ తెలివులు. అర్థమైందా? ఇది జ్ఞానం. ఆ తెలివి ఉంటే మళ్ళీ జన్మ వస్తుంది. ఈ జ్ఞానం అంటే జన్మ లేకుండా చేసుకుంటావు నువ్వు. అది తేడా. ఇవన్నీ కూడా సమస్త కళ్యాణ గుణాలు మనకు జ్ఞానముతోనే సంప్రాప్తమవుతాయి. ఇంకా దేంతో నీకు సంప్రాప్తం కావు. కాబట్టే నీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? జ్ఞానార్జన మీద ఉండాలి. ఆయన ఏం చెప్పాడు నేనేం చేయాలి, ఆయన ఏం చెప్పాడు నేనేం చేయాలి, అంతే. ఇంట్లో మీ ఆయన చెప్పకుండానే వంట వండేస్తున్నావే, నీ భార్య చెప్పకుండానే అంగడి తాళాలు తీసుకొని స్కూటర్ వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నావే, ఇక్కడ చెప్పినా కూడా ఎందుకు మనం అసలు ఏమీ ఎరగనట్టున్నాను నేను. సో కళ్యాణ గుణాలు జ్ఞానముతోనే వస్తాయి. ఆ ప్రభావముతో మానవుడు కడిగిన ముత్యముల పాపరాశిని దగ్ధనం చేసుకుని పునీతుడవుతాడు బ్రతుకుండగానే. పాపకర్మకి విరుగుడు పుణ్యకర్మలు అయిపోయిలా. పాపకర్మలకి విరుగుడు పుణ్యకర్మలు. పుణ్యకర్మలు అంటే నీకేందనేది తెలియాలిగా. ఒకటి జోబులోంచి డబ్బులు తీసేస్తే పాపకర్మ. అదే భిక్షగాడి జోబిలో ఒక 10 రూపాయలు 5 రూపాయలు కాగితం పెడితే పుణ్యకర్మ. అంతే, ఇంకేమిలే. సో అట్లా మానవుడు ఈ జ్ఞాన ప్రభావముతో పాప రాశి ఒకటి కాదంట, పాప రాశిని దగ్ధం చేసుకుని పునీతుడవుతాడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో జ్ఞానాన్ని దేంతో పోల్చాడు తెలుసా? తపస్సుతో, అగ్నితో పోల్చాడు. ఎస్,
ఏదో శ్లోకం కూడా ఉంది, జ్ఞానముతో సమస్త కర్మలు నశింపబడతాయని. అది భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పింది. అంతేకాదు, నువ్వు చేసే పనికి జ్ఞానం ఆధారమైనప్పుడు నువ్వు నడిచేదానికి ఏది ఆధారం కాదు, భూమి ఆధారం. అది అది అక్కడే సూక్ష్మంలో మోక్షం అంటే. అర్థమైందా? రెండు పరస్పర ఆధారితాలే, కానీ మెయిన్ ఏంది? నిజమే, నీకు కాళ్ళు ఉన్నాయి, మంచంలో ఉంటావు, ఏం నడుస్తావా? ఆ మంచాలకి 4 కోళ్ళు, ఈ 4 కోళ్ళను మోసేది ఏంది? మా అమ్మ. నీ అమ్మ కాదు, మా అమ్మ. సో ఈ కర్మకి జ్ఞానం ఆధారమైనప్పుడు అది నిష్కామ కర్మగా పరిణమిస్తుందని స్పష్టం చేశాడు యోగాచార్యుడు. జ్ఞానయోగ సాధనతో మనిషిలో నిత్యము అనిత్యము అనేటువంటి వివేకం ఉదయిస్తుంది. ఉండదు అప్పటిదాకా. అదే భక్తి భావంతో నా కథలను ఆలకిస్తే శ్రోతల మనసులలో శ్రద్ధ నిష్ఠ జాగృతమై అన్నాడు, ఒకటే మాట. అలాగే ఇక్కడ జ్ఞానయోగ సాధనతో మనిషిలో నిత్య అనిత్య వివేకం ఉదయిస్తుంది. నిత్య అనిత్య అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు పాటుపడేదానికి, నువ్వు ఇప్పుడు పాటుపడుతున్నామే, ఇది మనకు పనికొస్తుందా పనికిరాదా? ఏది నీకు పనికొస్తుంది, ఏది నీకు పనికిరాదు, ఏది పట్టుకొని పోతాము, ఏది వదిలేసిపోతాం, ఏది సత్యం, ఏది అసత్యం, ఇది నిత్య అనిత్య వివేకం. నేను సంపాదించే ఇల్లు శాశ్వతమైందే? ఈ శరీరము శాశ్వతమా? నీ బంధువులు శాశ్వతమా? నీ భార్యాబిడ్డలు శాశ్వతమా? అసలు నువ్వు శాశ్వతమా? ఇవన్నీ ఇంకా చాలా లోతుగా విచారించాలా. శాశ్వతం కాని దానికోసం 24 గంటలు కష్టపెడుతున్నావే. ఏది శాశ్వతము కాని దానికోసమే నువ్వు 24 గంటలు కష్టపడితే, శాశ్వతమైన దానికి ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నిమిషములు, ఎన్ని సెకండ్లు, ఎన్ని జన్మలు నువ్వు కష్టపడాలి? ఇంకా లోపలికి వెళ్తే చూడలా, అమ్మ ముందరే వాళ్ళ కూతురు చనిపోయింది. హేమాద్రి పంతు బతికుండగానే వాళ్ళ కూతురు పిచ్చిదైపోయింది. రేగా కొడుకు చనిపోయాడు. 8.5 సంవత్సరం వత్సలి చనిపోయింది. ఏది శాశ్వతం? బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. నిన్నటిదాకా ఆయన కోటేశ్వరుడు అన్నాం, ఇప్పుడు శవము అంటున్నాం. పేర్లు మారిపోయినాయి సార్. ఆయనకేమండి, కోటీశ్వరుడు 10 కార్లు ఉన్నాయి, 10 విమానాలు ఉన్నాయి. ఇప్పుడేమైందండి? మట్టే గతి అయిందండి. వాడికి కట్టెలే గతి అయినాయండి, వాడికి కానీ ఆమెకి కానీ. అర్థమైందా? అది జ్ఞానయోగ సాధనతో మనిషిలో నిత్యమేంది అనిత్యమేంది అనేటువంటి ఉదయం, అనేటువంటి జ్ఞానం మనలో ఉదయిస్తుంది, సూర్యుడు ఉదయించినట్లుగా. ఈ జ్ఞానోదయముతో కర్మయోగిగా కర్తవ్యాలను నిర్వర్తించిన రాజర్షి అవుతావు నువ్వు. అది అంటే ఎట్లా కర్మను నిర్వహించాలో తెలిసినవాడు. అంతా నీ వల్లే జరుగుతుందయ్యా, సింపుల్. నాదేమిలే, ఈ చెయ్యి కదులుతుందంటే నువ్వే కారణం, వంటింట్లోకి పోతున్నానంటే నువ్వే కారణం, ఆ పెనుగు తీసి పొయ్యి మీద పెడుతున్నానన్న కూడా కారణం నువ్వే, దోశపిండి కలబెట్టి దాని మీద పోసి తిప్పుతున్నానన్నా కూడా కారణం నువ్వే. ఇదే కర్మయోగం. ఈ కర్మయోగం నీకు అబ్బాలంటే నీకు జ్ఞానం కావాలా, లేకుంటే నేను పోసే 10 దోశలు ఏంది నువ్వు పోసిందే. ఇప్పుడు ఆమెను పోయి మనం 10 దోశలు. అది సో అందుకే సుఖ మహర్షి వంటి తపోధనులు కూడా
ఆధ్యాత్మిక ఉన్నతి కోసం జనక మహారాజుని ఆశ్రయించారు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో మనిషి అంతర్ముఖుడవుతాడు, ఆత్మాన్వేషణలో నిమగ్నమవుతాడు. కోరికలు తగ్గుముఖం పడతాయి. పూర్ణ జ్ఞానులు అంతరంగంలో పూర్ణ జ్ఞానులు సదా సంతుష్టులు. జ్ఞానం ఉండిందనుకో, అన్నీ అశాశ్వతమని తెలుసుకున్నదనుకో, హ్యాపీగా ఉంటావు నువ్వు. నేను చిట్యాలకి పోతుంటే ఒక ఆయన రోడ్లో వెనకాలకి చేతులు పెట్టుకొని హాయిగా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. అడవుల్లో ఏ కోరికలు లేవు, చెప్పులు కావాలని లేదు, మాసిపోతాయని లేదు. అది పూర్ణ జ్ఞానులు. వాళ్ళు ఎప్పుడూ సదా సంతుష్టులు. నీకెక్కడుంది సంతృప్తి? పెళ్లి కాలేదని ఒక బాధ, నీ కొడుకు చదువుకోలేదని బాధ, ఉద్యోగం రాలేదని ఒక బాధ, టీవీ చెడిపోయిందని ఒక బాధ, ఈఎంఐలు కట్టాలని అని ఒక బాధ, కొడుకు నా చెప్పిన మాట వినడం లేదనేది భార్య బాధ, నేను చెప్పిన మాట వినకుండా వీడు వేరే అమ్మాయిని చేసుకున్నాడు అనేది బాధ, ఇంటికి వస్తాడో లేదో అనేది బాధ. ఈ బాధలు కాదు కావాల్సింది. ఈ బాధలు కావాల్సింది. నేను ఎప్పుడు చచ్చిపోతానో అని బాధపడాలా, నేను ఏమీ ఈరోజు చేయలేకపోయానే అని బాధపడాలా, ఈరోజు భగవన్నామ స్మరణ చేయలేకపోయానని బాధపడాలా, ఈరోజు సత్సంగానికి వెళ్ళలేకపోయానే అని బాధపడాలా, ఈరోజు ఏ జ్ఞానాన్ని పొందలేకపోయానని బాధపడాలా, ఈరోజు ప్రేమగా ఉండలేకపోయానని బాధపడాలా. దేనికి బాధపడాలనో తెలియదు, దేనికి బాధపడవచ్చో తెలియదు మనకు. దానికే జ్ఞానాన్ని ఆర్జించాల. ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది? సద్గురు సేవ, సత్సంగం, సద్గ్రంథ పఠనం, సత్పురుష సహవాసం. జ్ఞానార్జనకి మార్గాలు, డబ్బులు సంపాదించేదానికి ఎన్నో మార్గాలు. అట్లాగే ఇది కూడా. పూర్ణ జ్ఞానులు సదా సంతుష్టులు. నిజంగా చెప్పాలంటే రోడ్ల మీద ఉండేవాళ్ళు సదా సంతుష్టులు. వెళితే లేదండి వాడికి, అయ్యా ఒక ప్యాకెట్ ఉంది ఇంక నాకు పడలేదయ్యా అంటాడు. ఒరే రాత్రి సంగతి చూద్దాంలే అయ్యా. ఒరే అమ్మ బడవ, నీ ₹1,00,00,000 ఉన్నా నీకు ఇంకా బరిగిస్తుంటివే ప్రపంచం మీదకే. దున్నాలనే దున్ని 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 కోడి దూడ ఏమైపోద్ది తెలుసా? చచ్చిపోద్ది. అది మన బ్రతుకులు. పూర్ణ జ్ఞానులు అంటే జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు సదా సంతుష్టులు, స్థితప్రజ్ఞులు, సాగరంలాగా మహాగంభీరులు. అందుకే జ్ఞానులు అంతరంగంలో భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఏం చేయాలి నువ్వు? లోపలుండే, అది బాబా చెప్పింది, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటా, మీ హృదయంలోనే నా నివాసం, మీ హృదయంలో ఉన్న నన్ను మీరు అనుభవించండి. అబ్బాబ్బాబ్బాబ్బా. ఇదిగో వెనక ఒక నిజంగా చెప్తున్న మనిషి మెంటాలిటీ అంటే, నేను మగవాణ్ణి కాబట్టి నాకు తెలుసు. ఎవరైనా లేడీస్ చెయ్యి ఆపి ఎక్కారనుకో, అందమైన లేడీ, ఎంత ఫీల్ అవుతాడో వీడు. ఒక రొమ్ము విడుచుకోవడం నడుపుతాడు. అదొక ఫీలింగ్. ఎస్, నేను నిజం చెప్తున్నానండి. హైదరాబాద్లో సినిమాకి పోయాం, అప్పుడు మెడ్రాస్లో పోయేవాడిని, ఇప్పుడు హైదరాబాద్ మెడ్రాస్లో వ్యాపారం చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళకి అవన్నీ లెక్కలేదు. బస్సుల్లో కూడా మెడ్రాస్ బస్సుల్లో మన పక్కన వచ్చి కూర్చుంటారు, వీడు ఫీల్ అయిపోతాడు, ఏదో ఫీలింగ్. అబ్బా, ఆ పిల్ల లెక్క కూడా చేయదు దీన్ని. ఇది అనుభవించడం అంటే అదొక గ్రేట్గా ఫీల్ అవుతా. అంతేకాదు, ఎవరైనా నీ స్నేహితురాలు, ఒకవేళ నీ కర్మజాల నీకు ఒక స్నేహితురాలు చిక్కిందనుకో కాలేజీలో, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పక్కన కూర్చొని అదొక ఫీలింగు జెంట్స్కి. అర్థం కాదా? అట్లా వాళ్ళు జ్ఞానవంతులు ఏం చేస్తారు? వాళ్ళ లోపల ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తూ ఉంటారు.
కాలేజీలో ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్ పోతుంటే కళ్ళు ఎగరేస్తాడు వీడు. చూసా ఎటువంటి అమ్మాయితో మాట్లాడుతున్నానా? వాడు సాయంకాలానికి జోబీలు ఖాళీ చేయదు, వాడికి తెలియదు పాపం. అట్లా ఉంటాయి మన చేష్టలు. వాళ్ళు ఏం చేస్తారు? సదా అంతరంగంలో భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ప్రపంచం ఒక కళ లాంటిది. ఇవన్నీ మనకు రావాలి గుణాలు. అబ్బాయి లేరులే, అందరూ అమ్మాయిలే. ఇక్కడ ప్రపంచం కళ. నిద్రపోతే కళ గంట సేపు ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, లేకుంటే 4 గంటలు ఉంటుంది. ఇది 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది అంతే. కష్టసుఖాలను సాక్షిభావంతో వీక్షిస్తూ ఉంటారు, దేనికి ప్రభావితులు కారు. అది జ్ఞానుల లక్షణం. అమ్మా ఆడు చనిపోయినాడే, నా బావ చనిపోయినాడే, ఇవన్నీ ఉండవు ఏడుపులు. ఓయమ్మ 10,000 పోయింది, మరి 90,000 ఉందిరా నాయన. 1,00,000 రూపాయలు ఉంది, 10,000 కట్ట కొట్టేశాడు, పోతే పోయింది. 90,000 కొట్టలేదుగా. వాళ్ళు సాక్షిగా చూస్తూ ఉంటారు. సాక్షిగా అంటే ఎట్లా అంటే, రోడ్లో అందరూ భార్యాభర్తలు తగాదాలు వేసుకుంటుంటే నువ్వు నిలబడి చూస్తూ ఉంటాళ్ళ, అది సాక్షిగా చూడడం. నీకు నొప్పి వచ్చింది, నొప్పిని కూడా అట్లా సాక్షిగా చూడు. నీకు నొప్పి అనుభవం నీలోకి రాదు. నువ్వు ప్రాక్టీస్ చేయాలి అన్నీ. సాధనంబున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఎవరైనా నీకు ముఖ్యులు చనిపోయారు, అలా చూస్తూ ఉండు సాక్షిభూతంగా. నా అనేది తగిలించబాక. నా కొడుకు, నా భార్య, నా బిడ్డ, నా తమ్ముడు, నా అన్న, ఆ నా తగిలికుంటే నువ్వు సాక్షిభూతంగా అవుతావు. నా తగిలిస్తే నువ్వు సాక్షిభూతంగా ఉండవు. కాబట్టి అరే శ్యామ కిట్టిగా అనేవాడు, అరే శ్యామ కాకా కూతురు చనిపోలేదా అని అడిగాడు. ఏందయ్యా అపశకునొప్పు మాటలు మాట్లాడతావు అన్నది. ఏందే అపశకునొప్పు మాటలు మాట్లాడతావేందని అడిగింది ఆమె. చనిపోలేదో చూడరా అన్నాడు. చూస్తాను. పోయేటప్పటికి వచ్చాడు ఆయనే, ఎవరు వేరే వాళ్ళు. బాబా ఇట్లా చనిపోయాడని ఒక్క చూపిట చూశాడు మన శ్యామ. నీ చూపు నన్నేం చేస్తుందిరా పొరా అన్నాడు ఒకటే. వారికి ప్రపంచం ఒక కళ. కష్ట సుఖాలను సాక్షిభావంతో చూస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు. రమణ మహర్షిలాగా కురుపులేసింది ఉండని చూడు, ఇది ఎంత రత్నఖచ్చిత కిరీటంగా ఉందో అంటాడు. దేనికి ప్రభావితులు కారు. ఊరికిన చిన్నదానికి, అయిన దానికి, కాని దానికి కోపాలు, తాపాలు. అబ్బా, అజ్ఞానమే మానవుడి సమస్త దుఃఖాలకి కారణం అంటుంది సనాతన ధర్మం. ఒక్కడన్నా చెప్తున్నాడు ఈ మాట. ఏందో వాడికి తెలిసింది, వాడికి సనాతన ధర్మం. అజ్ఞానమే మానవుడి యొక్క సమస్త దుఃఖాలకి కారణమంటుంది సనాతన ధర్మం. అదే బుద్ధుడు కనుక్కున్నది 8 ఏళ్ళు తపస్సు చేసి. నీకు తపస్సు చెయ్యకుండానే నీకు లభించింది, కానీ నీకు అర్థం కాదు. వాళ్ళు కష్టపడి సంపాదించిన వాడు, నాబోటోడు 50 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 రూపాయలు దోసుకు పెట్టాలంటే పెట్టడు. మంచినీళ్ళు తాగైనా గమ్మునుంటాడు. వాళ్ళ నాయన అబ్బా అమ్మ సంపాదించింది ఉంటుంది, దాన్ని వాడు జల్సా చేస్తాడు. ఎందుకంటే వాడికి విలువ తెలియదు. వీడికి విలువ తెలుసు. వీడికి విలువ తెలుసు. విలువ తెలిసినాడు కుంకుడుకాయలు తెచ్చుకొని కొట్టుకొని రోడ్లోనే దాన్ని నీళ్ళల్లో ఇట్లా కలబెట్టి ఆ గుచ్చుతో చేస్తాడు. కష్టం తెలిసినాడు. కష్టం తెలిసిన కొడుకు ఏం చేస్తాడు, డాడీ ఎర్రగడ్డ కుంకుడుకాయ వేసి షాంపు అమ్ముతుందంట 450 రూపాయలు, నాకు ఇవ్వు అని అడుగుతాడు. అది తేడా. ఈ తూగుమొహముడు వాడికి ఇచ్చేస్తాడు. నేనైనా కానీ నువ్వైనా కానీ అక్కడేముంటుంది, కుంకుడుకాయలే ఉంటుంది, ఎర్రగడ్డే ఉంటుంది. అది నీకు తెలియలా? ఇంట్లో నీ పిల్లానికి చెప్తే వేసేవాడా? కుంకుడుకాయలో ఎండబెట్టి మిషన్ కాడిస్తే పొడి రాదా? చూడు, డబ్బు కొవ్వు, అహంకారం. దీన్నే అహంకారం అంటారు. నీకు తెలియదు ఇవన్నీ. చాలా అహంకారం గురించి చెప్పాలంటే ఒక 2-3 గంటలు తీసుకుంటేగా నా అహంకారం అంటే పూర్తిగా అర్థం కాదు.
అంత ఉంది లోపల, మనిషి లోపల. ఎవరిలో నీలో అయినా, నాలో అయినా, ఇంకొకరిలో అయినా. అయితే అది తెలియదు, మాయ గమ్మేస్తూ ఉంటుంది. అజ్ఞానమే మానవుడి సమస్త దుఃఖాలకి కారణం. కాబట్టే కదా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, భూమి కబ్జాలు, మోసాలు, అబద్ధాలు, లక్షలు కోట్లు తినేయడాలు. అజ్ఞానం. ఏం చేసుకుంటావురా 500 కోట్ల? ఏం చేసుకుంటావురా 1000 కోట్ల? ఏమి చేసుకుంటావురా 1,00,000 కోట్ల? ఏమి చేసుకుంటావురా 10 కోట్ల? నాకు తెలియక అడుగుతా. ఏం చేస్తావు? ఇప్పుడు ఆమె చచ్చిపోయింది, చాలా కోటీశ్వరులు వాళ్ళు. ఏమి ఎత్తుకోబోయావా? నువ్వు పడుకున్న మంచం కూడా నీతో రాకపోయినా, ఆ నొలక కూడా నీతో రాకపోయినే. ఈ అజ్ఞానంలోనే బ్రతుకుతున్నాం. ఇంకా ఈ అజ్ఞానమే సమస్త దుఃఖాలకి కారణం. డబ్బులు ఉన్నప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్కి ఎట్ట ఎగ్గొట్టాలా, దానికోసం వీళ్ళని పట్టుకుంటావు, ఎవరిని చార్టెడ్ అకౌంటెంట్లు. వాళ్ళు నీకు దొంగ లెక్కలు చెప్తారు. ఇదిగో ఈ విధంగా చేస్తే ట్యాక్స్ ఎగ్గొట్టవచ్చు. సరిపోయా, రేపు పైన వసూలు చేస్తాడు ట్యాక్స్. దానికనే మన పిల్లకాయలు అదృష్టవంతులు, సాఫ్ట్వేర్ వాళ్ళు. అవును, ఎందువల్లంటే వాళ్ళకి కటింగ్ చేసే ఇచ్చేస్తారు. లాస్ట్ 30% కటింగ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళ సంపాదనలో 30% ఇచ్చేస్తారు. ఎవరులే కట్ చేసుకొని పంపిస్తారు. వీళ్ళు అడుగుతారు 30%లోకి వచ్చామని అడుగుతుంటారు చార్టెడ్ అకౌంట్లో. నేను విన్నా ఒక దగ్గరికి పోతే. అవునన్నారు. అట్లా ఉంటాయి. వాళ్ళు నిజాయితీ పరులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు నిజాయితీ పరులు. కొందరు ఎగ్గొట్టాలనే చూస్తారు. భగవంతుడు ఆ దయతోటి మనకు మన పిల్లకాయని సాఫ్ట్వేర్లో పెట్టాడు. దానికి థ్యాంక్స్ చెప్తా. నేను పాపం చేశా, కానీ ఆ బిడ్డ అనేవాడు పాపం చేయకుండా మనం ఏదో వాడి ప్రాప్తమో మన అదృష్టమో తెలియదు, కానీ వాడు పాపం చేసుకోకుండా సంపాదించుకుంటున్నాడు, నిజాయితీగా సంపాదించుకుంటున్నాడు. సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు. మళ్ళీ వాడికి అత్యాశ పుట్టిందా, రకరకాల దుర్మార్గాలకు వెళ్తాడు, అది వేరే సంగతి. కానీ 99% పోరు వాళ్ళు. చూడు, వాడు బ్యాంకులో ఉద్యోగి ఎన్ని మోసాలు చేశాడా. కొచ్చేర్ ఐసిఐసిఐ బ్యాంకులో స్త్రీ ఎంత దుర్మార్గానికి పాల్పడిందా. శ్రీలక్ష్మి కలెక్టరు, ఇంకా కేసులు నడుస్తున్నాయా. వీళ్ళు సాఫ్ట్వేర్లు కాదు. అర్థమైందా? కాదు, అది లెక్క. అజ్ఞానమే మానవుడి సమస్త దుఃఖాలకి కారణమంటోంది సనాతన ధర్మం. వయసు వస్తున్నా కూడా మనిషి దుఃఖాతీత స్థితికి చేరుకోలేకపోవడానికి అజ్ఞానమే కారణం. బా 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 వయసు మీరుతున్నా, అంటే సావుకాలం పొయ్యే కాలం దగ్గర పడుతున్నా, నువ్వింకా దుఃఖానికి ఆవల ఉన్నటువంటి స్థితి, దుఃఖాతీత స్థితికి చేరుకోలేకపోవడానికి అజ్ఞానమే కారణం. ఇంకా నీకు వయసు వస్తున్నా కూడా ఇంకా నువ్వు దుఃఖము నుండి విముక్తి పొందడంలే. ఎప్పుడు ఏడిపే ఇంట్లో. ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడుస్తున్నావు? బంధనాలు పెట్టుకున్నావు కాబట్టి ఏడుస్తున్నావు. నా కొడుక్కి పెళ్లి కాలేదే, నా మనవడికి ఉద్యోగం రెడమ్మ వాడవా, వాడికి ఉద్యోగం వాడు చూసుకోడా. నీకు వయసు వస్తుంది కదా, నువ్వేం చెయ్యాలా? కృష్ణ రామ, అంతేనా? ఈ చేయకుండా ఇంకా నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు ఎందుకు? నేను నాది, అసలు నేనెవడు, నువ్వెవరు, నీవెవరో నీ వారెవరో తెలుసుకొనవే జీవా. ఇటువంటి పాటలు పాడుకోరా నాయన అంటే అర్థం కాదా? ఆకాశంలో అందమైన ఓ చందమామా. ఏమయ్యా, ఆయన చందమామే, నువ్వు బగబగలాడుతుంటివా? ఆయన అందరికీ వెలుగునిస్తున్నాడు, చల్లదనాన్ని ఇస్తున్నాడు. అసలు నువ్వు ఇంట్లో కూడా నిన్ను చూస్తే మొహం బుద్ధి కావడం లేదా? అది సంగతి. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కడవ నీటిలో మునిగి ఉన్నంతసేపు దాని భారం తెలియదు. కరెక్టే, కడవ ముంచాం,
బిందెని చెరువులో ముంచాం, బావిలో చెరువులో ముంచితే దాని బరువు తెలియదు అప్పటిదాకా. బయటికి లాగగానే ఆ యొక్క బిందె బరువు తెలుస్తుంది. అదేవిధంగా మనకు కలిగే ప్రాపంచిక కష్టాల భారాన్ని జ్ఞానము అనే జలములో ముంచితే దుఃఖం దూరం అవుతుంది. ఏందే మళ్ళీ ఒకసారి, బిందె నీటిలో మునిగి ఉన్నంతసేపు దాని భారం తెలియదు మనకు. బయటికి లాగుతూ ఉంటామే, అప్పుడు చెయ్యి బురువెక్కుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు కలిగే ఈ లౌకికమైన కష్టాల భారాన్ని ఏం చేయాలి? జ్ఞానము అనే జలములో ముంచితే దుఃఖం దూరం అవుతుంది. ఒక 50,000 పోయింది బాకీ, పోనీ జ్ఞానం వల్ల 50,000 పోయింది. ఒరే, ఎవరిని మిమ్మల్ని అడిగిన భిక్షా పాత్ర ఇస్తారు కదా, మీరు ఇవ్వలేదు, పుర్రు ఉంది కదా శ్మశానంలోకి పోతే, దాంట్లో ఎత్తుకోబోయి అమ్మ అన్నం పెట్టనొచ్చుగా ఎవడైనా. ఇది జ్ఞానం తెలిసినోడు మాట్లాడతాడు. అర్థమైందా? అది. సో ఆ ప్రాపంచిక కష్టాల భారాన్ని జ్ఞానం అనే జలములో ముంచితే దుఃఖం దూరం అవుతుంది. అన్ని క్లేశాలకు ఔషధం, అన్ని బాధలకు ఔషధం, అన్ని కష్టాలకి మందు జ్ఞానయోగమే అని బోధించారు. ఇంకా ఏనాయనా ఏడుస్తున్నావా? ఏం తెచ్చావన్నాయన? 1 కోటి పోయిందని ఏడుస్తున్నావే, ఏం తెచ్చావు నాయన? నువ్వు వచ్చేటప్పుడా ఉత్త చేతులతో వచ్చావు, మళ్ళీ ఉత్త చేతులతో వెళ్తున్నావు. ఎందుకురా నాయన నడమంత్రపు సిరే? ఇది నువ్వు బాగా మనసుకు పట్టించుకోవాలా. నీ కొడుకైనా చనిపోయిందా? అందరి కొడుకులు చనిపోవడంలే, అందరి భర్తలు చనిపోవడంలే, అందరి భార్యలు చనిపోవడంలే, అందరి మేనమావలు చనిపోవడంలే, అందరూ చనిపోయేదానికే వచ్చింది. పుట్టుట గిట్టుట కొరకే. ఆవాల డబ్బా తెచ్చి ఆవాలు తెచ్చుకొని 1 అరకిలో అట్లే ఉంచుకుంటా, చిటపట చిటపట చిటపటమని కాల్చవు వాటిల్ని. భగవంతుడు కూడా నిన్ను కాలుస్తాడు నాయన. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్. ఎండుమిరపకాయలు తెచ్చి బీరువాలు అట్టే దాచిపెట్టుకుంటా, నిప్పుల్లో వేసి తొలగించవు. అట్లాగే జ్ఞానార్జనలో నీ కష్టాలను ముంచితే అసలు నీకు కష్టం అనేదే అనిపించదు. సో అన్ని క్లేశాలకి మందు ఏందో తెలుసా? జ్ఞానం. నేను చేసింది అదే. ఆమె చనిపోయింది, నిజమే, ఆమె చనిపోయింది. రేపు నేను చనిపోనా? రేపు నేను చనిపోనా? పోతాను. అప్పుడు నవ్వుకుంటాడంట భగవంతుడు. ఏడుపు రాదని కాదు, ఆమె చనిపోయిందో చూసి నేను పివి కోటి గారు కోటి ముగ్గురం పోయి పెద్ద హాస్పిటల్కి ఎదురుగ్గా ఉండే దాంట్లో టీ తాగాం. ఏందే పెద్ద హాస్పిటల్ నాకు మధ్యలో తెలిసింది. రైట్, ఓకే అమ్మా, 35 ఏళ్ళు సేవ చేసావు తల్లి. నా వల్ల ఏదైనా కష్టాలు పడుంటే, బాధలు పడుంటే, నా వల్ల కన్నీళ్లు పెట్టుకొని ఉంటే నన్ను క్షమించమ్మా అని కోరుకున్నా ఆమెను చూడంగానే. బికాస్ ఆఫ్ జ్ఞానం. సచ్చరిత్ర కూడా ఇవ్వాలి నాకు. సత్సంగం ఇచ్చింది జ్ఞానం. ఆ జ్ఞానం మీ వల్ల వచ్చింది నాకు. నిరంతరము దేహభావముతో తాదాత్మ్యత చెందడం అజ్ఞాని లక్షణం. అంతా నేను నేను నేను. రమణ మహర్షి గారు తన జీవితంలో నేను అనే పదాన్నే వాళ్ళ. నువ్వు ఈ నేను ఈ రమేష్ అనేటువంటి వాడు నేను లేకుండా ఏది చెప్పడు. చూడు, అది జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్నటువంటి తేడా. జ్ఞానిది వసుదైక కుటుంబం. జ్ఞానిది వసుదైక కుటుంబం. చేప వలను ఛేదించుకుని జలాశయములోనికి దూకేసినట్లు లౌకిక బంధాలనే జలాన్ని ఛేదించుకొని పరమాత్మలో లయమైపోతాడు జ్ఞాని. సో జ్ఞానిది వసుదైక కుటుంబం. ఈ ప్రపంచం అంతా తనది అనుకుంటాడు. నువ్వు నీ మొగుడు, నీ పెళ్ళాం, నీ ఇల్లు, నీ బిడ్డలు, అంతవరకే నీది పరిమితం. కాబట్టి ఏడుపులు పెడబొబ్బలు వాళ్ళకి ఏముండవు. వాళ్ళకి తెలుసు ఈ జీవితం ఒక కళ లాంటిది. ఇదే తత్వం అంటే.
ఇప్పుడు చెప్పినంత ఏంది? తత్వచింతన చేయమన్నాడే మా పెదనాయన, అదే చేసింది. మనకు చేత కాదు కాబట్టి బాబాయ్ ఏం చేశాడు, ఈనాడు పేపర్లో అంతర్యామి అనే పేరుతో, ఈ జ్ఞానకాంతి అనే పేరుతో మనకిచ్చి మనల్ని కూడా అదృష్టవంతం చేస్తూ ఉన్నాడు సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. థ్యాంక్ యూ.